అందరికీ నమస్కారం. ఈరోజు చిరాల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఫస్ట్ చిరాల రూరల్ పోలీస్ స్టేషన్, తర్వాత చిరాల టోటల్ పోలీస్ స్టేషన్, మొత్తం చిరాల కాన్స్టిట్యుయెన్సీలో పోలింగ్ తర్వాత నమోదైన కేసెస్ అన్నీ పరిశీలించడం జరిగింది. ఎవరైతే ఆ రోజు హింసాత్మక ఘటనల్లో పాల్పడ్డారో వాళ్ళందరి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, ఇంకా ఏం యాక్షన్ తీసుకోవాలని అంతా రివ్యూ చేయడం జరిగింది. ఎవరైతే ఆ కేసుల్లో అక్యూజ్డ్గా ఉన్నారో ఆల్రెడీ వాళ్ళకి అందరికీ 41 నోటీస్ ఇవ్వడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కూడా వాళ్ళ మీద కంటిన్యూస్గా వాచ్ పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఎవరైనా కూడా దాంట్లో మళ్ళీ ఇట్లాంటిది ట్రై చేస్తే కూడా ముందుగానే దాని మీద చాలా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. సో ఇప్పుడు మళ్ళీ కౌంటింగ్ వస్తుంది. కౌంటింగ్ రోజు కానీ, కౌంటింగ్కి ముందు, కౌంటింగ్ తర్వాత కూడా ఇట్లాంటి పొలిటికల్ లైన్స్ మీద ఏమైనా గొడవలు చేయగలిగితే వాళ్ళ మీద చాలా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే దాంట్లో అక్యూజ్డ్ ఉన్నారో, ఎవరికైతే ఎక్కువ కేసులు ఉన్నాయో, ఒక మనిషి మీద ఎక్కువ కేసులు ఉన్నాయో వాళ్ళ మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నాము. ఎవరైతే మళ్ళీ గొడవల్లో పాల్పడుతున్నారో వాళ్ళ మీద ఎక్స్టర్న్మెంట్ కానీ, అంటే జిల్లా నుంచి బహిష్కరణ, లేకపోతే ప్రివెంటివ్ డిటెన్షన్కి కూడా మేము అంత డాక్యుమెంటేషన్ రెడీ చేస్తున్నాం. మళ్ళీ వాళ్ళలో ఎవరైనా ఇట్లాంటి దాంట్లో కనపడితే ఖచ్చితంగా వాళ్ళకి వేరే రకాల ప్రోగ్రాం కూడా ఉంటుంది. అది కూడా చాలా స్పష్టంగా ముందుగానే హెచ్చరిస్తున్నాం. కౌంటింగ్ రోజు సెక్షన్ 144 అమల్లో ఉంటుంది, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది. ఇక్కడ కూడా కౌంటింగ్ తర్వాత, కౌంటింగ్ ముందు ఎక్కడ కూడా విక్టరీ ప్రొసెషన్స్ తీసేది పర్మిషన్ ఎక్కడ కూడా ఉండదు. ఎవరు కూడా కౌంటింగ్ రోజు ఎక్కడ కూడా గ్యాదర్ కాకూడదు, ఎక్కడ కూడా గుమిగూడకూడదు. అది చాలా చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. టౌన్ మొత్తం కాన్స్టిట్యుయెన్సీలో కూడా బందోబస్తు పెట్టడం జరుగుతుంది. చెక్ పోస్టులు, పికెట్లు అన్నీ పెట్టడం జరుగుతాయి. ఎవరైతే ఇట్లాంటి గొడవల్లో పాల్పడవచ్చు వాళ్ళని ముందుగానే స్టేషన్కి కూడా పిలిపించడం జరుగుతుంది. ఆ రోజు గొడవల్లో ఏమైనా పార్టిసిపేట్ చేస్తే మాత్రం చాలా చాలా వేరే రకాల ప్రోగ్రాం వాళ్ళకి ఉంటుంది. సో ఈ ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం మన జిల్లాలో కొన్ని ఇన్సిడెంట్స్ తప్ప పీస్ఫుల్గా అయింది. ఎవరిని కూడా మేము ఈ చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోవడం ఎవరిని మేము అలౌ చేయము. అండ్ మా దగ్గర అన్ని రకాల దానికి మెథడ్స్ ఉన్నాయి, అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో అవన్నీ చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఈ గొడవల్లో పాల్పడ్డారో వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సో అందరినీ మళ్ళీ పర్టికులర్లీ చిరాల కాన్స్టిట్యుయెన్సీలో అందరినీ ఇట్లాంటి గొడవల్లో పాల్పడకుండా హెచ్చరిస్తున్నాము. చాలా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.